గ్రామీణాభివృద్ధికి మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రులు. నిరుద్యోగులకు నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వేసవి కాలంలో గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్స్. ఇండస్ట్రీలకు అవసరమున్న స్కిల్స్ పైనే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మల్లెపల్లి ఏటీసీలో కొత్త కోర్సులను ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల కోర్సులను త్వరలోనే మొదలు పెడతామని చెప్పారు. విద్యార్థులకు మల్టీ స్కిల్స్ అవసరమని ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు మంత్రి వివేక్. మన డిపార్ట్మెంట్ లో కూడా వారికి ఏదైతే సూట్ అవుతుందో అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే, అలాంటి కోర్సెస్ తీసుకుంటే ఇద్దరికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారో వారికి సరైన జాబ్స్, సరైన సాలరీస్ ఇవన్నీ కూడా రావాలంటే స్కిల్ సెట్స్ ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరమో అవి ఉన్నప్పుడే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. వేసవి కాలంలో ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. 99 రోజుల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల్లో గృహ ప్రవేశాలు కావాల్సిందే. నోడల్ అధికారిగా డిపిఓ గారు, జిల్లా అధికారి, వారికి తోడు ఆర్డీఓ గారు ఉంటారు, ఏసీపీ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా అందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలకు ఆల్వేస్ అందుబాటులో ఉంటారనే మాటలు ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో వచ్చేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధుల విడుదలకు యుటిలిటీ సర్టిఫికెట్లు త్వరగా సమర్పించాలన్నారు. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై రివ్యూ చేశారు మంత్రి సీతక్క. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జూన్ 2 నాటికి ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి వాటర్ షెడ్ ప్రోగ్రాం అమలు చేయాలన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ హరిన వనస్థలి పార్కులోని అరణ్య రీసార్ట్ మెయింటెనెన్స్ పై అసహనం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. కనీస వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. రీసార్ట్ నిర్వహణలో చాలా అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి సురేఖ. మరో 2 నెలల్లో లీజు గడువు ముగియగానే రీసార్టును స్వాధీనం చేసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. టూరిజం ప్రాంతాల్లో నిర్వహించే ఎకో టూరిజం కార్యకలాపాలు ప్రకృతి పరిరక్షణకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. రీసెంట్ గానే మా PCCF సువర్ణ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. చేసి ఇది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి వీలైనంత త్వరలో అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్లకు నోటీస్ ఇష్యూ చేసి కొంత టైం ఇచ్చి ఆ తర్వాత దీన్ని వెకెట్ చేయమని చెప్పడానికి మరి తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని కోరారు. కోహెడ మార్కెట్ పనులు త్వరగా చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరగా సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారన్నారు మంత్రి తుమ్మల. ఏపీ తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇటీవల భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం హైదరాబాద్ లో జరిగింది. దీంతో కొడుకు కోడళ్లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు భట్టి దంపతులు.